నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు కాలేజీలకు మహర్దశ పట్టిందని వ్యాఖ్య. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటన. ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని ఇథనాల్ ఫ్యాక్టరీని గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఘనంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్న ఎమ్మెల్యే. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మహిళా దారుణ హత్య. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఘాతుకం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదులు, ప్రహారీ గోడ, మౌలిక వసతుల కల్పన వనరులకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్తో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు, కాలేజీలకు మహర్దశ పట్టిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో విద్యాసంస్థలలో మౌలిక వసతులు సమకూరుతున్నాయని అన్నారు. ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు వాళ్ళ యొక్క మెమోరాండం ఇస్తున్నారు మేడం గారికి. మన ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా రన్ చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు గురుకులాలలో కానీ మన ఊరు మన బడి ద్వారా కానీ ఈరోజు తీసుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో మన ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా క్లోజ్ అయిపోయి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవుతున్న సందర్భం కూడా భవిష్యత్తులో రాబోతుంది. సబ్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేసుకోవడం, రెండవది డిగ్రీ కాలేజ్ సంబంధించిన పెండింగ్ వర్క్ ఆలోచనని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి గౌరవ శాసనసభ్యులు బాగా ఫాలో చేసి ఈరోజు ఫండ్స్ తీసుకురావడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేసుకుంటూ సబ్ స్టేషన్ పూర్తి చేసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా రైతు ప్రభుత్వంగా రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న దాంట్లో భాగంగా పవర్ కూడా 24 గంటలు, కరెంటు కూడా 24 గంటలు ఉండాలని, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కావద్దని ఈ సబ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న పాషిగామ, వెల్గటూర్, స్తంభంపల్లి, వెంకటాపూర్ గ్రామస్తులను మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు, మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మణ్ కుమార్ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటే చదునైన ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుందని, కానీ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాన్ని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని, ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుమతి తప్పనిసరిగా అవసరమని అన్నారు. ఈ ప్రాంతాన్ని చదును చేయించడానికి 13 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని, అదే 13 కోట్ల రూపాయలతో చదునైన ప్రాంతాన్ని కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఈ ప్రాంతంలో ఒక గురుకుల పాఠశాల, ఒక ఆసుపత్రి వంటివి ఏర్పాటు చేస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పి ఇప్పుడు ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ బోరేసింది మన వానకాల పంట రాకముందే ఓటొస్తుంది. వానకాల పంట రాకముందే ఓటొస్తుంది. అరే తల్లి, ఓ పంట బంద్ పెట్టుకున్నా, ఓ పంట బంద్ పెడతాం పంట. నేనేమంటున్నా ఈశ్వర్ గారిని, ఇతర ఫ్యాక్టరీ మీద
ఎందుకు నీకంత పట్టుదల ధాన్యం కొనుగోలు మీద శ్రద్ధ చూపెట్టు, ధాన్యం కొనుగోలు శ్రద్ధ చూపెట్టు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుందో నేను తడిసిన ధాన్యం కొంటా, రంగుమారే ధాన్యం కొంటా, మాయిశ్చర్ సంబంధం లేదు. ఈ ఇస్లాం ఫ్యాక్టరీ గురించి నీకు ఎందుకు అంత పట్టుదల అని చెప్పండి. జిల్లా కలెక్టర్ ఒక ఆడబిడ్డ, ఒక మంచి ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో ఉపాధి కల్పించే ఒక పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ఆలోచన చెయ్యాలి. ఒక గవర్నమెంటరీ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో ఏది ఇస్తుందో, ఒక గవర్నమెంటరీ ఫ్యాక్టరీ ఆడబిడ్డలకు ఉపాధి కల్పించడానికి కొరకు ఏది ఇస్తుందో నెలకు 10,000 రూపాయలు గిట్టుబాటు అయ్యేటట్టు ఒక పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయవలసింది. ఆల్రెడీ కేసు వేస్తామని మనం బెదిరిస్తారు. మొన్న ఏమైనా బోనాల పండుగ వస్తే ఆడవాళ్ళనైనా మగవాళ్ళైనా అన్ని మొత్తం తుక్కు కొట్టి గాజులను జీరికపోయి గాజులన్నీ వలిగినాయి, బోనాలతో సహా అడ్డం పడ్డాడు. అయినా కానీ అసలు ఆపకుండా మేము వస్తూ ఉంటున్నాం. నిన్న సుధా మేము వచ్చి సాయిబాబా గుడి కాడ కొబ్బరికాయ కొట్టుకుంటే మీరు ఎందుకు వస్తారు, మీరు ఫ్యాక్టరీ గురించి వస్తారని మమ్మల్ని అన్నారు. అంటే మేము కాదు, మేము గుడి గురించి వస్తున్నామని, మేము ఎప్పుడు వస్తాం పోతాం అని మేము ఆల్రెడీ మేము చెప్పేసినాం. కానీ మాకు ఇది ఒకటి కావాల్సింది ఏంటంటే ఇస్రాయల్ ఫ్యాక్టరీ బంద్ కావాలి. వేరే ఏమన్నా హాస్పిటల్ కానీ కాలేజీ కానీ ఇంకా వేరే ఏదైనా పర్వాలేదు మాకు పెట్టడానికి. కానీ ఇతరుల ఫ్యాక్టరీ పడితే పిల్లలు పుట్టే వాళ్ళు వికలాంగులు పుడతారని, ఎద్దోళ్ళు పుడతారట, ప్లస్ ఆరోగ్యంగా హానికరం జరుగుతుందని ఇతరి ఫ్యాక్టరీ అది వాళ్ళు పడ్డది అనుకో మేము మాత్రం ఇక్కడ ఊళ్ళో ఉండలేము. కానీ ఉండలేకపోవడం వేరే ఊరికి వెళ్ళాలంటే మాత్రం సాధ్యం కాదు. అందరూ గరీబ్ పరిస్థితిలో ఉన్నాం. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన 59వ జన్మదినోత్సవం సందర్భంగా 59 కిలోల కేకును ఎమ్మెల్యే కట్ చేయించి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఎస్ రాజేంద్ర రెడ్డి సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే అందరూ కూడా మరికల్ మండల బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు నారాయణపేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు నారాయణపేట జిల్లా గౌరవనీయులు శాసనసభ్యులు 59 కేజీల కేకును గౌరవ శాసనసభ్యులు ఇప్పుడే తమ హస్తములతోటి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పట్టపగలే మహిళపై కత్తితో దాడి చేసి హత్యకు పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం చెర్ల ఇటిక్యాల గ్రామానికి చెందిన ఎల్లమ్మపై తుమ్మల సుగురు గ్రామానికి చెందిన బాలకృష్ణ జిల్లా కేంద్రంలో కత్తితో దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎల్లమ్మ మృతి చెందింది. ఎల్లమ్మతో గత 2 సంవత్సరాల నుండి వివాహేతర సంబంధం పెట్టుకున్న బాలకృష్ణకు ఈ మధ్యకాలంలో ఆమెతో మనస్పర్ధలు ఏర్పడ్డాయని గ్రామస్తులు తెలిపారు. కక్ష పెంచుకున్న బాలకృష్ణ పథకం ప్రకారం ఎల్లమ్మను జిల్లా కేంద్రానికి పిలిపించుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు తెలిసి పైసలు కావాలంటే నేను వద్దంటాను. అయితే తాగుడు పోలీస్ స్టేషన్లో పోయి ఎస్ఐ సార్ కలిసినాము 23 తారీఖు రోజు. తాగుడు ఎస్ఐ సార్ కలిసినాము. కాంప్లైంట్ ఇప్పించిన ఇట్లా నన్ను పైసలు అయితే అడుగుతుంది కానీ నేను వద్దంట, ఏదో ఒకటి మాట్లాడండి సార్, పిలిపించి వద్దంటుంది, ఏదో ఒకటి చెప్పండి సార్ అంటే ఎస్ఐ సార్ పట్టించుకోలేదు. 10 రోజులకు రాకు, నీకు పెళ్ళి అయిందని తీసుకుపోయి నీకు పెళ్లి కాలేదు అది అని బెదిరించండి. అంటే బెదిరించని చెప్పింది ఇక బెదిరించి నడువేంటి దెంగి అది అని ఆయన అన్నాడు. చెప్తే అర్థమైతే లేదు నీకని తోలిన తర్వాత 23 తారీఖు పోయి మళ్ళీ 30 తారీఖుకి వచ్చేసారి ఇట్లా అంటారు, మళ్ళీ ఏమైనా ఫోన్ చేసి అది ఇది అని అంటారు. ఒకసారి పిలిపించి మాట్లాడండి సార్ అంటే రేపు పిలిపియాను, వాళ్ళని పిలిపినే ఇవన్నీ పిలిపియాను. వాళ్ళు వచ్చి రిటర్న్ కేసు పెడితే అప్పుడు రేపు కేసు కింద పెట్టి బొక్కలు వస్తాయని నేను వాళ్ళని పిలిపియాను. వచ్చింది ఆమె పైసలు కావాలంటే వచ్చింది. ఆర్కంకి వచ్చింది, సొంత బాధకు వచ్చింది. వచ్చి అది మహాలక్ష్మి గ్రూప్ ఉంటుంది సంవత్సరం అయినా
డిపో దాటినా బీచ్ లేదా ఆర్కెట్లో వచ్చిందా మరి తోలుకపోతే వచ్చింది వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వచ్చింది డబ్బులు ఇస్తాను డబ్బులు ఇస్తాను పైసలు ఇస్తాను కదా మాట్లాడుతుంటే ఏం పేరు అన్నమాట వాళ్ళమ్మ పేరు మా చెల్లెది పొలూరు నా పొలూరు మా చెల్లెలు ఆమె చెల్లి కళకి ఇచ్చినాం ఓ పాప ఓ బాబు ఊటీ పెళ్ళై కనీసం ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అయితే వాళ్ళకు ఏమైంది ఇక ఆమె కొన్ని రోజుల తర్వాత వేరే ఆయనను ప్రేమించింది. మళ్ళా ఏ ఊరు తుమ్మచూరు. ఆయన పేరు ఏం పేరో తెలియదు, ఆయన ముఖం కూడా నాకు కూడా తెలియదు. అయితే ఆయన వెంబడి సంవత్సరం వెళ్ళిపోయింది. ఒకసారి పోతే తీసుకొచ్చిరు, మళ్ళీ పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు కొట్టిరు మా చెల్లెలు కూడా చేసిరు. సంవత్సరం వరకు మళ్ళీ ఆయన తీసుకెళ్ళారు. పోయింది ఆయన టార్చర్ పెట్టిండు, బాగా టార్చర్ పెట్టుకున్నా నాకు ఇబ్బంది పెట్టాను నువ్వు అన్న రాని మా చెల్లెల్ని టార్చర్ పెట్టినా తీసుకోపోయిండు ఫస్ట్ మంచిగా ఇంకా టార్చర్ పెట్టాట పిల్లలు కాకుండా పిల్లల సంసారం చేసేలా పిల్లలు లేదు నీతో ఏం లాభం ఉంది అని చెప్పేసి టార్చర్ పెట్టేవారు. టార్చర్ భరించలేకపోతున్నాను, నేను నా మోడ్ నా పిల్లలు నాకు కావాలి, నేను వస్తాను. సరే 7వ రోజు చిట్టి నేనన్నా వస్తా లేకపోతే నువ్వు అన్నారు అంటే ఆ మందికి ఆయన వచ్చింది. వస్తే నా ఇంటికి నేను దొంగపోయినా తెల్లపైన ఉంటే తెల్లపైన కలిసి రవ్వపేటకు వచ్చి రవ్వపేట కలిసి నేను పొలం దొరికొస్తున్నాను. ఆడ మా ఇంటి ఉంటుంది అక్వాలిటీ కాబట్టి బాగుంటుంది, నా ఇంటికి రావాలంటే పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడాల్సి. జగిత్యాల జిల్లాలో అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు వెంటనే ప్రభుత్వం ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం అందజేయాలని, తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చుక్క గంగిరెడ్డి, తెలంగాణ జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలు, వడగళ్ల వానలతో రాష్ట్ర వ్యాప్తంగా పండ్ల తోటలు, కూరగాయల తోటలు, సజ్జ, జొన్న, మొక్కజొన్న తోటలు, వరి పొలాలు, నువ్వు పంటలు బాగా నష్టపోయాయని, వీటి వలన రైతులకు తీరని నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50,000 నష్టపరిహారం అందజేయాలని కోరారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, ప్రతి ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, పండ్ల తోటలు, కూరగాయల తోటలు, మొక్కజొన్న, వరి, నువ్వులు, సజ్జలు తదితర పంటలన్నిటికీ కూడా వెంటనే నష్టపరిహారం ప్రభుత్వం ఎకరానికి 50,000 చొప్పున చెల్లించాలని చెప్పేసి, వర్షాల మూలంగా తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి, కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి, అలాగే మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు స్థాపిస్తామని చెప్పేసి, కొనుగోలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ఇంకా మొదలు కానందున వెంటనే కొనుగోలు మొదలుపెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అలాగే ప్రతి ఎకరాకు తట్టుకోకుండా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి ఎకరాకు 50,000 చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం తెలంగాణ జనసమితి పార్టీ తరఫున సమర్పించడం జరిగింది. కలెక్టర్ గారు ప్రభుత్వానికి విన్నవిస్తామని చెప్పి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని పంచగామ కమాన్ వద్ద ఉన్న జెర్సీ డైరీలో 2 వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అజయ్ దత్తుపై దాడికి దిగగా తిరిగి దత్తు అజయ్పై డైరీలో ఉన్న యాసిడ్తో దాడి చేశాడు. దీంతో అజయ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. యాసిడ్తో దాడి చేసిన దత్తును స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇక్కడ ఏం లేదు, ఇద్దరు నా ఎంప్లాయీస్ అజయ్ దత్ వాళ్ళిద్దరు కొలికే ఫస్ట్ నుంచి మంచి ఆపుతున్నాయి. ఎప్పటికీ ఆ విధంగానే కొట్లాడుకుంటారు. అయితే మాట అనుకోకుండా వాళ్ళు పనిచేసినప్పుడు పక్కకు ఇట్లా అన్నప్పుడు జాతి పైన పెట్టారు. ఇదే జరిగింది. ఇక్కడ ఏంటంటే వేరే ప్రాబ్లం ఏం లేదు, మా స్టాఫ్ మళ్ళీ ఇద్దరు ఒకరు చూస్తారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న పలు ప్రజా సమస్యలు, అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమించేందుకు పట్టణంలోని సి ప్రభాకర్ భవన్లో చిన్న విశ్వనాథం అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో 12 అంశాలపై పలువురు పట్టణ ప్రముఖులతో కలిసి చర్చించారు.
వందల ఎకరాల ప్రభుత్వ భూములు కలిగిన పట్టణంలో ఇండ్లు స్థలాలు కావాలని ఉద్యమిస్తున్న నిరుపేదలను విస్మరించి ధనవంతులకు అప్పనంగా ఎకరాల కొద్దీ భూములు ఇవ్వడం దారుణమని అన్నారు. గ్రామకంఠ స్థలంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో పాలకులు విఫలమవుతున్నారని, అర్హులైన వారికి నివాస స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరే అదే మనం సెకండ్ రాష్ట్రం మాట్లాడదాం. ఈ అంశాలను మీరు పరిగణలో తీసుకొని ఆమోదించిన ధన్యవాదాలు చేస్తూ కొరుట్ల అన్న అయితే లేదు మనం అనుకోండి మీ అందరూ ఆమోదం కొరుట్ల డెవలప్మెంట్ ఫోరం అని అనుకుంటున్నాము. లేదు సెకండ్ కొరుట్ల డెవలప్మెంట్ ఫోరంగా ఆమోదం చేస్తున్నాము. మీరు ఎవరు ఇందులో భాగస్వామి ఇది డిమాండ్ కాదు, అంటే నువ్వుడు కాదు, ఎవరు పేరు ఇస్తే వారిని స్వచ్ఛంద. ఎందుకంటే ఇది అనేక కోణాల వైపు వెళ్తుంది. ఒకసారి ఎమ్మెల్యే నేను గొప్పగా దేవుడు అన్న సందర్భాన్ని బరాబరి వేయాలని చేయవలసిన అవసరం. అంటే ఉద్యమ పోకడట్టుంటుంది. ఉద్యమాలు అనేది ఆ కోణంలో ఒకవైపు నమస్కరిస్తున్న ఒకసారి ప్రశ్నించే గొంతుకగా మారవలసిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాన్ని దేన్ని పడితే దాన్ని ఒకదానికి ఆపాదించకుండా కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని అనాలి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అనాలి. అలా కాకుండా ఒకదానికి ఆపాదించడం తప్పు. అంటే నేను ఇక్కడ వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఒక అధికార పార్టీ నాయకుడు చెప్తా ఉన్నాను. ఇప్పుడు కొట్లాడదాం రైల్వే ట్రాక్ గురించి. మీరు ఎంతమంది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు ఒకసారి ఈ వేదిక నుంచి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఈ పోరాటాలు అనేది కూడా ఒక పార్టీ వైపు ఒక నాయకుడిని టార్గెట్ చేసుకుంటున్నా కాకుండా ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతూ బాగుంది. ఇంతకుముందు షాహిద్ గారు కూడా అన్నారు, ఇది నేను చేసిన, ఇది ఎవరో అధికార పార్టీ, ఏడీసీసీ బ్యాంక్ అనేది అధికార పార్టీ లేకపోయినా ఇలాంటివన్నీ కూడా రికార్డ్ అవుతాయి. కాబట్టి మీరు ఎజెండా అంశాలు లేని వాటిని కూడా మీరు మాట్లాడితే తప్పు అవుతుంది. మనం ఏదైతే ఎజెండా అంశాలు పెట్టారో అది మాత్రం మాట్లాడి పబ్లిక్కి అది అంటే పబ్లిక్కి మంచి జరిగే అది తీసుకోవాలి. ఇందాక కూడా మనం ప్రభుత్వ భూముల పరిరక్షణ కంప్లైంట్ కూడా పెట్టాం. అది నిర్విరామైంది, అది ఎందుకైంది అది కూడా తెలుసు, అది కూడా చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు మేమంతా కూడా అనుకుంటాం ఏదో ఒక 1% పురుగులకు మంచి జరుగుతుందేమో అని. కాకపోతే ఇది పెట్టుకొని ఒక 2 months 3 months తర్వాత ఇది నిర్వీర్యం ఎక్కడైతుంది, ఎందుకు అవుతుంది అనేది కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. ఇసుక మాఫియా మనం పొద్దున పోతే కచ్చరాల మీద కచ్చరాలు అంటే బట్టల మీద ఉండలేదు. కానీ బాగు నాశనం అయిపోతే నష్టపోయేది ఎవరు? మనం రెవెన్యూ అధికారులు కన్ను కనిపించలేదా? మొత్తం ఇసుక దోడే తోట ఇసుక దొంగలు ఆ బాగులో పడ్డారు. దాంట్లో కూడా మనం మాట్లాడాలి. ఈ యొక్క ఏదైతే ఇవాళ మనం డౌన్ టేబుల్ సమావేశం అభివృద్ధి పైన సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా ఏకతాటిపై నిలబడాల్సిన అవసరం ఒక కమిటీ కూడా చేసుకున్నాం. చివరిలో ఈ కమిటీ నాయకత్వం ఇచ్చారు. కోర్టులో ఏవైతే అన్యాయం దూరమైన సమస్యలు వాటి కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మినీ మహానాడు విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మే 14 ఆదివారం రోజున జరుగు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మందమరి పట్టణంలో మినీ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మరియు పోలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర నాయకులు విచ్చేస్తున్న సందర్భంగా ఈ మినీ మహానాడులో పెద్ద సంఖ్యలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సింగరేణి ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, ఈ రాక్షస పాలన అంతమొందించడానికి ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలని అన్నారు. జై తెలుగుదేశం, ప్రజల కోసం, ప్రగతి కోసం, జై తెలుగుదేశం, నాయకత్వం, నాయకత్వం, జై తెలుగుదేశం. పాదాలైనా అర్పిస్తాం, పాదాలైనా అర్పిస్తాం, పాదాలైనా అర్పిస్తాం.
ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. బ్రేక్ తర్వాత అప్డేట్స్ మీకోసం. జగిత్యాల జిల్లాలోని పిల్లల నుంచి నిరాధారణకు గురైన వయోవృద్ధులు తమ సమస్యల సత్వర పరిష్కారం కోసం వయోవృద్ధుల సంక్షేమ శాఖ వెబ్ పోర్టల్ను ఉపయోగించుకోవాలని జగిత్యాల జిల్లా ఆర్డీఓ ఆర్డి మాధురి అన్నారు. వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ సూచనల మేరకు వయోవృద్ధుల పోషణ సంరక్షణపై ఫిర్యాదుల వెబ్ పోర్టల్ని ఆర్డీఓ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ నిరాధరణకు గురి అయిన తల్లిదండ్రులు లేదా వయోవృద్ధుల పోషణ మరియు సంరక్షణ చూసుకోని పిల్లలపై ఆన్లైన్లో సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ కేసెస్ మానిటరింగ్ సిస్టమ్ వెబ్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని, మీ సేవా కేంద్రాల ద్వారా సైతం ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఆఫీస్లో ఒక మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. వయోవృద్ధులు ఎవరైతే కూడా వాళ్ళ పిల్లల నిరాదరణకు గురవుతారో వారికి ఇక్కడ రక్షణ అనేది కల్పించబడుతున్నది. దానికి సీనియర్ సిటిజన్స్ అండ్ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్కి చైర్మన్గా ఆర్డీఓ గారు ఉంటారు. సో మీరు ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు వృద్ధులు కానీ ఇబ్బంది పడిన మా ఆఫీస్కి డైరెక్ట్గా రావచ్చు, లేకపోతే వారు ఒక చిన్న అప్లికేషన్ ద్వారా వారికి తెలిసిన వాళ్ళు ఇచ్చినా కూడా మేము తీసుకుంటాం. కానీ ఇంకా స్పీడీ డిస్పోజల్ అంటే అకౌంటబిలిటీ ఉండాలి అనేసి ఇప్పుడు ఒక పోర్టల్ కూడా లాగిన్ చేయడం జరిగింది. ఈ పోర్టల్ ఉపయోగం ఏమిటి అంటే ఇక్కడ జరిగే ప్రతి అప్లికేషన్ డైరెక్టర్ స్థాయి వరకు చూస్తారు, అంటే డిస్పోజల్ అవుతుందా లేదా. ద్వారా లాంచింగ్ చేసినందుకు వారికి మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు. మరి గతంలో కేవలం ఒక పేపర్ మీద రాసి వారి సమస్యలను నిరాదరిస్తున్న సమస్యలు లేకపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగొట్టడం, ఇంకా ఇతర ఆస్తులను పొందుకోవడం, హింసించడం, కొడుకోవడంలో బాధ పెడితే వాళ్ళు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నాయి. ఈరోజు చాలా హృదయదారకం. మరి మొన్న మన సిద్దిపేటలో 4 కొడుకులుంటే 4 కొడుకులకు 4 ఎకరాలు ఇచ్చిండు. ఆయన మొత్తం ఆస్తి ఇచ్చిండు. ఇచ్చినప్పటికి కూడా ఆ తండ్రిని 4 ఎకరాల ఊరి పెద్ద మనుషులు మేమంటే సీనియర్ సిటిజన్ పోతే వాళ్ళు లెక్క చేస్తలేరు. కొన్ని చోట్లనేమో మా కౌన్సిలింగ్కు ఆదరించి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన రూరల్ మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. తమ గ్రామాల్లో చేసిన పనులకు సర్పంచ్లకు బిల్లులు రావడం లేదని ఈ సమావేశంలో పెట్రోల్ బాటిళ్లతో సర్పంచ్లు నిరసనకు దిగారు. ఇప్పుడు మేము చేసుకున్న బట్టి 2 సంవత్సరాల నుంచి మాకు ఎంత ఇబ్బంది అవుతుందో ఎట్లా బతుకుతారు సర్పంచ్ అంటే సార్ విలువనే లేదు అసలు. ఇక మా మొత్తం అమ్ముకుంటే పెట్టమంటారా మరి చెప్పండి. దీన్ని బయట తెచ్చుకున్నాం మేము. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బాబర్ అలీఖాన్,
రఘు మాట్లాడుతూ వీర్లపల్లి శంకర్పై రాజకీయంగా పోరాడే దమ్ము లేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో బూతులు తిడుతూ పోస్టర్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పట్టణ మహిళా విభాగం నాయకురాలు నాగమణి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశామన్నారు. శంకర్ అన్న లేని ఆయన ఎమ్మెల్యే కాలేదు. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత శంకర్ అన్న ఇంటికాడికి పోయి బతిమిలాడితే ఆయన పనిచేసిండు. ఇవాళ అవి అన్నీ మర్చిపోయి శంకర్ అది శంకర్ ఇది. ఉదాహరణకు చెప్తున్నా, మునుగోడులో జరిగిన రాష్ట్రంలో ఎలక్షన్ బై ఎలక్షన్ ఏదో జరిగినో ఆ ఎలక్షన్ల రాష్ట్రం మొత్తం మీద పోయి ప్రచారం, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ పోయి ప్రచారం చేస్తే, సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ప్రచారం చేస్తే ఒక్కొక్క ఓటుకి 5,000 రూపాయలు ఇస్తే అక్కడ ఉన్న ప్రజలు చెప్పిన మాటలు మేము వీడియోలో చూసి చెప్తున్నాం. ఇచ్చిన తర్వాత 10,000 మెజార్టీ. ఒకవేళ సిపిఐ సిపిఎం వాళ్ళు పని చేయకపోతే మేము అభివృద్ధి చేస్తున్నాము, మేము అందరినీ ఆదుకుంటున్నాము, మేము అందరినీ ఏదో అందలం ఎక్కిస్తున్నామని చెప్పడం జరుగుతున్నది. ఏంది అందలం ఎక్కిస్తున్నారే? పొద్దుగాల లేస్తే రాత్రి దాకా అబద్ధాలు మాట్లాడతారు. ఇలా దేశంలో ఎవరు మాట్లాడరు. మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు. అందుకోసమే దీనికి ఎవరు కూడా ఏది ఉన్నా రాజకీయంగా ఉండే రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ఉండాలి. పర్సనల్గా దాడులు చేస్తే ఎవరు కూడా సహించరు. ఈరోజు చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి ఇది రిపీట్ అయితే మాత్రం మంచి పరిణామాలు ఉండవు. ఎవరున్నా ఏం చేసినా ఏమైనా ఉంటే రాండి చర్చకు, ఏం అభివృద్ధి చేసి మాట్లాడదాం చౌరస్తలో కూర్చొని. ఒక్కొక్క వర్క్కి 5-5 సంవత్సరాలు పడతాయా? ఏంది అది? అంటే వీళ్ళు చేసిన పని ఏంది? సొంతం బేరాలు, సొంతం వ్యాపారాలు, సొంతం పనులు, సొంతం లాభాలు చూసుకొనికనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎమ్మెల్యే గారు కానీ ఎంపీలు మంత్రులు అందరూ కూడా ప్రజలతో జీతాలు తీసుకొని వాళ్ళ సొంత పనులకే సొంత అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మేము గ్రామాల్లో తిరుగుతున్నాం. ఈ మధ్యకాలంలో గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చాలా గ్రామాల్లో రోడ్లు లేవు. అనేక గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్లు సమస్య, తీవ్రమైనటువంటి సమస్య ఉంది. చాలా గ్రామాల్లో దళిత బంధు రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక గ్రామాల్లో మాకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ₹1,00,000 హామీ ఏదైతే రుణమాఫీ ఉంటుందో మాఫీ కాలేదని చెప్తున్నారు. వివిధ ప్రజా సమస్యలను మేము ఇప్పటికీ ఒక 150 గ్రామాలు ఈ హాస్య జోడో కార్యక్రమం తిరిగే సందర్భంగా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి శంకర్ నాయకత్వంలో షాద్నగర్లో జరుగుతున్నటువంటి ఈ గ్రామ సమస్యలు, ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు చేసినటువంటి కామెంట్ ఏంటిది? ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు బజార్ కుక్కల్లాగా అరుస్తున్నాయి అన్నారు. వారు ఒక బాధ్యత గల స్థానంలో ఉండి, అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు, సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఆయన చాలా స్వామ్యుడు అని చెప్పేసి అందరూ భావిస్తారు. అలాంటి ఒక పెద్ద మనిషి ఊరు కుక్కలాగా అరుస్తున్నారు అని చెప్పేసి అనవచ్చా? ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు గదులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు కాలేజీలకు మహర్దశ పట్టిందని వ్యాఖ్య. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటన. ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని ఇథనాల్ ఫ్యాక్టరీని గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఘనంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్న ఎమ్మెల్యే. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మహిళా దారుణ హత్య. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఘాతుకం. 95 న్యూస్.